7 months తర్వాత మళ్ళీ ఒక కొత్త రైడ్ మన 3 బోర్డర్స్ అయితే వస్తాయి. లైక్ ఫస్ట్ ఆంధ్ర బోర్డర్, ఒడిశా అయితే ఒడిశా బోర్డర్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారు దహీ బోరా అనేది ఫేమస్ అండి. హ్యూజ్ హార్స్ షూ లైక్ షేప్ లో ఎంటైర్ క్లిప్ మీద మాత్రం స్ప్రెడ్ సైడ్ ఇప్పుడు కనిపిస్తాయి కదా. ముందుకెళ్తే ఆ వాటర్ సౌండ్ మనం హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 7 months తర్వాత మళ్ళీ ఒక కొత్త రైడ్. నా మైండ్లో అయితే చాలా ఉన్నాయి. కొన్ని వెయిట్స్ లైక్ డిస్టర్బెన్సెస్ అన్నీ నేను పోవాలని ఈ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. లైఫ్ కొంచెం డిఫరెంట్ ఫేజ్లో వెళ్ళిపోయింది. చాలా రోజులుగా ఒక ప్లేస్లో ఉండిపోవడం వల్ల సేమ్ థాట్స్తో డిఫరెంట్ ఫైట్స్ అన్నీ జరిగినాయి. సో మనం క్రాస్ చేసింది అయితే ఇప్పుడు పాడేరు టు అరకు మధ్యలో ఉన్న టోల్ కొత్తగా రీసెంట్గా ఇదైంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈసారి అయితే డెస్టినేషన్ చిత్రాకూట్ వాటర్ ఫాల్స్ అయితే అనుకున్నా, ఛత్తీస్గఢ్లో. ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి 3 బోర్డర్స్ అయితే వస్తాయి. లైక్ ఫస్ట్ ఆంధ్ర బోర్డర్, ఒడిశా బోర్డర్ అండ్ ఛత్తీస్గఢ్ బోర్డర్. సో ఇవన్నీ క్రాస్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 8 hours పట్టింది. ఒక రైడ్ లైక్ నార్మల్ రైడ్ అయితే ఇది కాదు, ఇది మాత్రం ఒక డిఫరెంట్ రీసెట్ అని నాకైతే అనిపించింది. పాడేరు నుంచి అరకు వెళ్తున్నప్పుడు ఆ లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీరు చూసారు కదా మౌంటైన్లో, ఆ ఎదురుగన్న మౌంటైన్ నుంచి అలా వాటర్ పడుతుంటే నిజంగా చాలా బాగుంది లొకేషన్ అయితే. పాడేరు నుంచి అరకు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు ఓల్డ్ డేస్లో కంపేర్ చేసుకుంటే టోల్స్ ఏం లేనప్పుడు ఆ రోడ్స్ అనేది చాలా లైక్ డిఫరెంట్గా ఉండే. లైక్ అప్పట్లో రోడ్ బ్లాక్స్ అని, మధ్యలో పంచర్స్ అని, కొన్ని ప్లేసెస్ అయితే కంప్లీట్ మడ్స్తో జర్నీ ఒక స్మాల్ అడ్వెంచర్గా ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ చేంజ్ అయిపోయింది. లైక్ ఇప్పుడు మనం అయితే ఒడిశా బోర్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా, ఇక్కడ నుంచి లైక్ ఆల్మోస్ట్ లైక్ నాకు 6 hours పైన పట్టింది. 4 lane రోడ్స్ లైక్ టోల్ సిగ్నల్స్ ఎర్లియర్గా చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడైతే. కానీ ఒక్క విషయంలో మాత్రం చెప్పొచ్చు, సేమ్గానే ఉంది. ఆ బ్యూటీ మాత్రం డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మాన్సూన్లో అయితే చాలా బాగుంటాయి. కొన్ని ప్లేసెస్లో రోడ్ డెవలప్మెంట్తో ట్రావెల్ చాలా ఈజీ అయిపోయింది. వ్యూస్ మాత్రం ఇంకా అలా అమేజింగ్గా ఉన్నాయి. ఎర్లియర్ మెమరీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు సేమ్ రూట్ని మళ్ళీ చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అలా రోడ్డు మీద ఈ బైక్ సౌండ్తో ఫేస్ మీద ఆ విండ్ తగులుతూ ఉంటే ఛత్తీస్గఢ్లో ఎంటర్ అవుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదండి. అసలు అయితే నిజంగా నమ్మలేకపోయా. ఇప్పుడు ఒడిశాలో చూస్తున్నారు కదా, దహీ బోరా అనేది ఫేమస్ అండి. ఆయన అలాగా ఒక్కొక్క దాంట్లో దహీ బోరా వేస్తారు. దాంట్లో వాళ్ళ స్పెషల్ లైక్ చాట్స్ అని, లైక్ మసాలాస్ అని, స్పైసీనెస్ అని, సో ఇవన్నీ మసాలాస్ వేసి మనకి ఇస్తారు. నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఒరిస్సా వెళ్తే ట్రై చేయండి. దహీ బోరా లైక్ సూపర్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, కొందరు అయితే లంచ్కి, డిన్నర్ అయితే మ్యాక్సిమం ఎవరు చూడరు, డిన్నర్ వేరే ఉంటాయి. బట్ సో అలా మనం 8 hours రైడ్ని అలా టైర్డ్గా ఉన్నప్పుడు కూడా, కానీ ఆ టైర్డ్నెస్లో కూడా ఒక హ్యాపీనెస్ ఏంటంటే చిత్రాకూట్ వెళ్తున్నాను ఒక రైడ్. ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రాకూట్ వాటర్ ఫాల్స్, ఇది ఇంద్రావతి రివర్ మీద ఉన్న ఈ వాటర్ ఫాల్ ఎక్స్పెషల్లీ మాన్సూన్ టైంలో ఒక మాసి వాటర్ లైక్ వాల్ ఆఫ్ వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్లో స్పెషల్ ఏంటంటే వాటర్ ఒక సింగిల్ పాయింట్ నుంచి కాకుండా లైక్ మనం ఒక హ్యూజ్ హార్స్ షూ లైక్ షేప్లో ఎంటైర్ క్లిప్ మీద మాత్రం స్ప్రెడ్ అయి ఉంటుంది ఇది. సో ఇది ఏంటంటే అందుకే దీన్ని లైక్ ఇండియా నైగరా వాటర్ ఫాల్స్ అంటారు. అండ్ అది కాకుండా ఇక్కడ సరౌండింగ్స్ లైక్ ఫారెస్ట్, గ్రీనరీ, మిస్ట్, లైక్ వాటర్ ఫాల్స్ సౌండ్ అన్నీ మిక్స్ అయ్యి మాత్రం ఒక లైక్ అట్మాస్ఫియర్ని చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడైతే. సో కెమెరాలో మాత్రం చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది. అదే కనుక మనం రియల్గా డైరెక్ట్గా నిల్చొని చూస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. ఎవరిని వెళ్ళాలంటే మాత్రం బెస్ట్ ఫీలింగ్, లైక్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ ఫీలింగ్ వర్డ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా అది లోపలికి బైక్ అయితే తీసుకెళ్ళిపోయినా, బైక్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళి పార్క్ చేద్దాం అనేసి అని ఇంకా అలా ఎదురుకు వెళ్తూ ఉంటే అందరూ బైక్ని అయితే చూస్తున్నారు. సో ముందుకు వెళ్ళేసి ఇంకా ఫైనల్ అయితే చిత్రకూట రీచ్ అయిపోయామండి. ఫస్ట్ టైం అయితే కాదు ఇది వాటర్ ఫాల్, నేను లాస్ట్ టైం కూడా చూసా. జర్నీ మొత్తం లైక్ వర్త్ అని అనిపించింది నాకు. డే టైంలో చిత్రకూట వాటర్ ఫాల్స్ ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ వాటర్ వస్తూ ఆ రాక్స్ మీద స్ప్రెడ్ అవుతూ ఉంటే చుట్టూ గ్రీనరీ, ఆ హ్యూజ్ వాటర్ ఫాల్ లైక్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. మీకు కనిపిస్తే చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లైక్ నేచర్తో ఎంత పవర్గా ఉంటుందో డిఫరెంట్గా లైక్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. మీకు ఒక లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కనిపిస్తాయి కదా, ముందుకెళ్తే ఆ వాటర్ సౌండ్ మన మీద లైక్ మన మైండ్లో ఉన్న నాయిస్ మొత్తం సైలెంట్ అయితే అయిపోతాం. అది చూసారు కదా, వాటర్ రైడ్ కనిపిస్తుంది రైట్ సైడ్ పైన. సో నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా మాన్సూన్ ఎండింగ్లో లైక్ వింటర్లో వెళ్తే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడికి ఆ మూమెంట్ అయితే ఒక థాట్లో చెప్పేది కాదు. మనం ఇక్కడికి వెళ్ళిన వెంటనే మన ప్రాబ్లమ్స్ మనతో వస్తాయి. లైక్ కొన్ని ప్లేసెస్ మన ప్రాబ్లమ్స్ని లైక్
సాల్వ్ చేయలేకపోయినా సరే వాటికి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ట్రై చేస్తాం ఏదైనా సరే మనం ట్రావెల్ చేసి. ఈ జర్నీలో అయితే నాకు ఎగ్జాక్ట్లీ లైక్ అదే అనిపించింది. లైక్ 7 months తర్వాత మళ్ళీ బైక్ మీద అలా లాంగ్ రైడ్ వెళ్దాం, 3 స్టేట్స్ని కవర్ చేసి 8 hours రోడ్డు మీద మెమరీస్ కలెక్ట్ చేసుకొని, ఘాట్ని ఎక్స్ప్లోర్ చేసుకొని, క్రాస్ చేసుకొని, పాడేరు అండ్ అరకు ల్యాండ్స్కేప్స్ లైక్ అన్నీ ఫీల్ అయ్యాను. నిజంగా అయితే మార్నింగ్ అయితే రైడ్ చాలా బాగుంది. ఫైనలీ చిత్రకూట్ ముందునైతే నేను నుంచున్నా, చూస్తున్నారు కదా, నిజంగా మూమెంట్ చాలా చెప్పలేనంత ఎక్స్పీరియన్స్. చెప్పాను కదా, పైనుంచి కిందకి వెళ్ళడానికి అయితే కొద్ది నేరో స్టెప్స్ అయితే ఉంటాయి, కొద్దిగా కష్టపడాలి. నాకు కొద్దిగా లెగ్ ఇష్యూ ఉంది, బట్ స్టిల్ అయినా సరే కింద నుంచి చూపిద్దామని సరే అలా వెళ్తున్నా. పైన చూసారు కదా, కొద్దిగా లైక్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి, కిందకి అయితే మెల్లగా రావాలి. సో అలా నేను మెల్లగా వచ్చేసి ఇంకా కింద నుంచి చూపిద్దామని సరే కిందకి వెళ్తున్నా. నిజంగా చాలా అయితే చాలా బాగుంది. అలా కిందకి వెళ్తూ లైక్ అలా ఇక్కడ బాగా రెయిన్ ఎక్కువైతే మాత్రం ఇదంతా ఫిల్ అయిపోయింది వర్షాలకి. సో ఇది మాత్రం ఫిక్స్. ఇది ఇంకా అలా మనం దగ్గరికి వెళ్ళడానికి ఇంకా జనాలు అయితే ఆల్రెడీ, అంటే వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, సో వాటర్ అయితే ఇదంతా ఎక్కువగా ఫిల్ అవ్వలేదు. మనం మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అలా దగ్గరికి వచ్చేసాను. చూసారు కదా, సూపర్ ఉంది అసలు నిజంగా. డే టైంలో ఎంత బాగుందంటే నైట్ టైంలో ఇంకా బాగుంటుంది. నైట్ టైం మన కిందకి ఎలా ఉండదు, బట్ ట్రై చేయొచ్చు వెళ్ళాలనుకుంటే రిస్క్ చేసుకొని. అసలు వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా, సూపర్ ఉంది.